గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో, తర్వాత అలాగే రావులపాలెంలో, మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు, అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని రెండు ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న, అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఆల్సో మీరు చూస్తున్న వెరైటీ ఏంటంటే దట్ 2 అబ్సల్యూట్లీ ఫ్రెష్ టాలెంట్స్. అఫ్ కోర్స్ రోషన్ గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత చూస్తున్నారు. అండ్ ఇండివిజువల్గా కూడా చాలా చేయగలుగుతున్న సత్తా ఉంది. ఎస్పెషల్లీ నా చెల్లెలు శ్రీదేవి, ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని అంత దూరం పక్కన కూర్చోబెట్టినా ఒప్పుకోవట్లేదు, పక్కనే కూర్చోబెట్టాలంటున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ ఇన్ ద సినిమా, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ ఫ్రెష్ యాక్టర్స్ కెన్ డూ టు సినిమా. ఇదంతా గమనించిన, అంటే ఎంత ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారో అంత సీనియర్ యాక్టర్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సో ఎన్నో కొత్త అంశాలు ఉన్నాయి. కేవలం ఒక కథనే కాదు, తీసుకున్న కథా వస్తువునే కాదు, లా అండ్ ఆర్డర్ పట్ల, ఎస్పెషల్లీ జ్యుడిషియరీ పట్ల వస్తుంది ఎన్నో సినిమాలు. కోర్ట్ రూమ్ డ్రామాస్గా మనం అంటున్నాం, అవన్నీ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో తెలుగులో ఎప్పటిదాకా వచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అని చాలామంది అంటుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. సో వీ హ్యావ్ సో మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి మీ అందరికీ ఈ సినిమా చూపించడానికి. ఈ సినిమా చూస్తే మీకు నచ్చుతుందని చెప్పడానికి కూడా మా దగ్గర ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో ఇవాటికి ఒక రీజన్ ఏంటంటే మేము ఆంధ్రాలో, ఎస్పెషల్లీ ద హార్ట్ ఆఫ్ ఆంధ్ర విజయవాడకి రావడం, ఇక్కడ మీ అందరితో మాట్లాడగలడం, అది మాకు చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. జై హింద్.